వరకు మనం ఏం చేసి అమౌంట్ ఇచ్చి దాని మీద ఇంట్రెస్ట్ కనుక్కున్నాం కదా, మీకు ఇంట్రెస్ట్ అమౌంట్ ఇచ్చేసి అమౌంట్ ఇస్తాం. రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత కనుక్కోమని చెప్తా, కనుక్కోగలరా? ఇంట్రెస్ట్ అమౌంట్ ఇస్తా, ప్రిన్సిపల్ ఇస్తా, ఇంట్రెస్ట్ రేట్ కనుక్కోమంట, కనుక్కోగలరా లేదు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపీస్ ప్రిన్సిపల్ అమౌంట్ అనుకోండి, 100 రూపీస్ ఇంట్రెస్ట్ అని చెప్పాను మీతో. 1 ఇయర్కి ఇంట్రెస్ట్ రేట్ ఎంత అని అడుగుతా, చెప్పగలరా? చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ అమౌంట్ డివైడెడ్ బై ప్రిన్సిపల్ చేస్తే ఎప్పుడైనా సరే మనం ఇలా ఇచ్చిన జనరల్గా థింక్ చేయండి. మీకు మార్క్స్ వేసారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 100 మార్క్స్కి ఎగ్జామ్ రాశారు, 90 మార్క్స్ వచ్చింది. దాని అర్థం ఏంటి? మీరు 90% స్కోర్ చేస్తేనే కదా, పర్సంటేజ్ 90 కదా. ఇది సేమ్ వే మీకు బాగానే ఉందా? మీకు 100కి 90 మార్క్స్ మీరు స్కోర్ చేస్తే ఎంత పర్సంటేజ్ అని చెప్తే మీరు ఎలా చేస్తారు? మీకు వచ్చిన మార్క్స్ ఎంత డివైడెడ్ బై టోటల్ మార్క్స్ ఎంత అని చేస్తారు. ఇంట్రెస్ట్ రేట్ కూడా మనం అలాగే క్యాలిక్యులేట్ చేయాలి. ఇంట్రెస్ట్ వచ్చిన అమౌంట్ ఎంత డివైడెడ్ బై ఎంత అమౌంట్ మీద మనకి ఇంట్రెస్ట్ వచ్చింది. 100 రూపీస్ ఇంట్రెస్ట్ మీకు వచ్చిందంటే ఒక 1000 రూపీస్ మీద 1000 రూపీస్ అనేది డినామినేటర్ అవుతుంది. 100 రూపీస్ మీకు వచ్చిన ఇంట్రెస్ట్ అమౌంట్ ఏదైతే ఉందో అది మనకి న్యూమరేటర్ అవుతుంది. మల్టిప్లై బై 100 ఎందుకు చేయాలండి? పర్సంటేజ్ కనుక్కుంటున్నాం కాబట్టి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడైనా సరే పర్సంటేజ్లో ఉంటుందండి. రేట్ అంటేనే పర్సంటేజ్. తీసుకోబెట్టి చదువుకునే మనం ఎలా చేయాలి? మీ ఐడియా ఇయర్కి ఎంత వచ్చినట్టు? ఇంతకు ముందున్న పర్సంటేజ్ కంటే ఒక పర్సంటేజ్ మనం ఎక్కువ యాడ్ చేస్తే 63 రూపీస్ అయిందంట. పర్సంటేజ్ ఎక్కువ యాడ్ చేయకముందు ఎంత ఉందో మనం కనుక్కోవాలి ఫస్ట్. ఎన్ని ట్రైస్ ఎవరైనా ట్రై చేస్తారా? ట్రై చేయండి ఒకసారి. ఆప్షన్ బేస్ అయినా సరే, ఆప్షన్ బేస్ అయినా సరే ఫస్ట్ ట్రై చేయండి. జస్ట్ ఆన్సర్ జనరల్గా థింక్ చేయండి. అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అవసరం లేదు. ప్రిన్సిపల్ మీద ఇది వరకు ఉన్న పర్సంటేజ్ కన్నా 1% పెంచితే 63 రూపీస్ ఇంట్రెస్ట్ మోర్ వచ్చేదంట. చేయాల్సింది ఏంటి? ఇయర్స్కి ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఏదో దాని మీద 1% ఇంట్రెస్ట్ చేయాలి. అంటే టోటల్ పర్సంటేజ్ ఎంత? 100 రైటే. అర్థం చేసుకున్నాం సార్. చూడండి, ఇంతకుముందు ఇంట్రెస్ట్ కంటే ఇప్పుడు 1% ఇంట్రెస్ట్ పెంచితే 3 ఇయర్స్ కాబట్టి 3 ఇయర్స్కి పెంచితే ఇంట్రెస్ట్ ఎంత పెరుగుతుందండి? 60 రూపీస్ పెరుగుతుందని అర్థం అండి. 1 ఇయర్కి 1% అంటే 3 ఇయర్స్కి ఎంత పర్సంటేజ్ అండి? 3%. సింపుల్గా చేయాల్సిందండి, ఉన్న ఆప్షన్స్లో దేనికి 3% చేస్తే 3 రూపీస్ అవుతుంది అనేది కనుక్కోవాలి అంతే. అయిందా? సరికి ఉన్న ఆప్షన్స్లో ఏ ఆప్షన్కి ఇంటూ 3% చేస్తే 60 అవుతుందో కనుక్కోవాలి. అప్పుడు మనం ఏమనుకోవాలి? లెట్ ద ప్రిన్సిపల్ బి ఎక్స్ అనుకుంటాం. x ఇంటూ 3% ఈక్వల్స్ టు 63. అయిందా? x ఇంటూ 3% ఈక్వల్స్ టు 60. బట్ మనం అది అనుకునే ముందు క్వశ్చన్ అర్థం చేసుకోగలగాలి. 1 ఇయర్కి 1% అన్నారంటే 3 ఇయర్స్కి 3%. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి. అందరికి అర్థమైందా? కన్నాలో ఎవరిని ఉంటే అడగండి. లేదంటే మళ్ళీ క్వశ్చన్ ఎక్స్పెక్ట్. ఇప్పుడు సైలెంట్గా ఉంటే యూజ్ లేదు. చాలా హ్యాపీ.
క్వశ్చన్ పేరుని అడిగితే కానీ చెప్పరా? అడిగినప్పుడు చెప్పాలా, గ్రూప్కి అడిగినప్పుడు. క్వశ్చన్ నువ్వు చదువు. కాదు, ఫస్ట్ దీని అర్థం ఏంటి? ఫస్ట్ ఉన్న లైన్ అర్థం ఏంటి? ఎంతో కొంత అమౌంట్, ఆ అమౌంట్ ఎంతో మనకి తెలియదు. సింపుల్ ఇంట్రెస్ట్లో 3 years చెప్పును పెట్టారంటే అండి. ఇంట్రెస్ట్లో 3 years చెప్పును పెట్టారు. నెక్స్ట్ దాని అర్థం ఏంటి? ఇంతకు ముందు ఉన్న ఇంట్రెస్ట్ ఎంతో ప్రిన్సిపల్ ఎంతో మనకు తెలియదు, ఇంట్రెస్ట్ రేట్ ఎంతో తెలియదు. కానీ ఇంతకు ముందు ఉన్న ఇంట్రెస్ట్ రేట్ కన్నా ఇప్పుడు ఇంకొక 1% పెంచితే మనకి వచ్చే ఇన్కమ్ కన్నా, వచ్చే ఇంట్రెస్ట్ కన్నా 63 రూపీస్ ఎక్కువ వస్తాయంటండి. మనకి 63 రూపీస్ అనేవి మనకి ఎక్కువ వస్తాయండి. ఇప్పుడు మనం సింపుల్గా ఏం చేయాలి? 1 yearకి 1% అంటే ఇక్కడ ఇచ్చిన 3 years ఎన్ని? 3 years. 1 yearకి 1% అంటే 3 yearsకి ఎంత పర్సెంటేజ్ అండి? 3%. 3%ఏ కదా. ఇప్పుడు మనకి ప్రిన్సిపల్ ఎంతో తెలియదు. నేనేమనుకుంటా, లెట్ ద ప్రిన్సిపల్ బి ఎక్స్ అనుకుంటానండి. అలాగే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఇప్పుడు ప్రిన్సిపల్ ఇంటూ 3% చేస్తే ఎంత ఎక్కువ వచ్చిందండి? 3 రూపీస్ ఎక్కువ వచ్చింది. నాకు ఎక్స్ వాల్యూ కావాలని నేనేం చేస్తాను? ఎక్స్ 3 డివైడెడ్ బై పర్సెంట్ చేస్తే 3% అంటే ఏంటండి? 3/100. మనకి ఎక్స్ ఇంటూ 3/100 ఉంటే అయితే ఈక్వల్స్ టు 3 ఇంటూ 100 డివైడెడ్ బై 3 అండి. 21 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 21 ఇంటూ 100 ఎంత అండి? 1100. నోట్ చేసుకుంటారా ఎవరన్నా? చేసుకున్నారు. ఫస్ట్ మీరు రాసుకోవాల్సిన పాయింట్ ఎట్ ద ప్రిన్సిపల్ బి ఎక్స్ అనుకోండి. తర్వాత నోట్. బట్ దీనికన్నా ముందు 1 yearకి 1% అంటే 3 yearsకి 3% పెరిగింది. వచ్చే ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు ఈ పాయింట్ మెయిన్ అండి. ఈ పాయింట్ ఎలా రాసుకున్నాం అనేది మెయిన్. ఈ లైన్ ఎలా రాసుకున్నాం అనేది మెయిన్. ఆ లైన్ రాసుకోవడం వస్తే మనకు ప్రాబ్లం ఈజీగా. నువ్వు ఎలా చేసే విషయం? డైరెక్ట్గా కూడా సరిపోయింది. 100 చేసావు. బట్ ఇక్కడ మనకి 1% పెరిగింది అన్నారు కదా. ఇంతకుముందు ఉన్న ఇంట్రెస్ట్ రేట్ ఎంతో తెలియదు కదా. నువ్వు చెప్పిన దానికి ఇంతకుముందు ఇంట్రెస్ట్ రేట్ ఎంతో తెలిస్తే మనం చేయొచ్చు. ఇంతకుముందు ఉన్న ఇంట్రెస్ట్ రేట్ ఎంతో తెలియదు, ఇంతకుముందు ఉన్న ప్రిన్సిపల్ ఎంతో తెలియదు, రెండూ తెలియదుగా మనకి. మనం చేసిన కూడా అదేగా. క్వశ్చన్ మీనింగే మారిపోవట్లే అప్పుడు నువ్వు చేసే దాంట్లో. క్వశ్చన్ అర్థమే మారిపోయింది. ఏమైందండి? చేసుకున్నారు చదవమ్మా. నెక్స్ట్ చదవమ్మా. అర్థమైంది. మనం ఏం అక్కడ మనకేమి ఇచ్చాడు? డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంట్రెస్ట్ రేట్స్ ఇచ్చి, అంటే ఇంట్రెస్ట్ అమౌంట్స్కి రెండింటి మధ్య డిఫరెన్స్ తెలుసు. 8 years పెట్టిందంటే ఎక్కువ వచ్చింది, 3.5 years పెట్టిందంటే తక్కువ వచ్చింది. అది మనకు తెలిసింది.
మనం ఏం కనుక్కోవాలి, అసలు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంతో కనుక్కోవాలి, ప్రిన్సిపల్ ఎంతో కనుక్కోవాలి. కనుక్కోవచ్చు. మనకు తెలిసిన బేసిక్ ఫార్ములా ఏంటి చెప్పండి? ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే PTR/100 కదా. ఏ ఫార్ములా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి? కానీ అట్ ద ప్రిన్సిపల్ బి ఎక్స్ అనుకుంటాం. ఎక్స్ సెకండ్ ఏం అవసరం లేదు, మనకి డిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ PTR/100 అనుకోండి. ప్రిన్సిపల్ ఎంత ఎక్స్ అనుకుంటాం. టైం ఎంత 8 years కదా. ఎక్స్ ఇంటూ 8 ఇంటూ 12/100 మైనస్ డిఫరెన్స్ అంటే ఏంటి, ఒక దాంట్లో నుంచి ఇంకోటి లెస్ చేయాలనే కదా. సో మైనస్ ఎక్స్ ఇంటూ 3.5 ఇంటూ 12% ఈక్వల్స్ టు 540. దీన్ని సాల్వ్ చేస్తే, సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్. ఇప్పుడు మీరు సింప్లిఫై చేయాలండి. నేను ఒక్క నోట్ సెట్ చేస్తాను. నేను ఇక్కడ మంచి చేస్తానండి. మనకు తెలిసిన సింపుల్ ఫార్ములా ఏంటి, ఫస్ట్ PTR/100 కదా. మనకి డిఫరెన్స్ ఎంత అండి ఇచ్చారండి, రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఇచ్చారు, 540 ఇచ్చారండి. అంటే ఒక్క దాంట్లో నుంచి ఇంకోటి తీసేస్తే మనకు వచ్చేది 540. ఫస్ట్ దాంట్లో ప్రిన్సిపల్ ఎంత అండి తెలియదు, ఎక్స్ అనుకుంటాం. టైం ఎంత 8 years. ఇంట్రెస్ట్ రేట్ ఎంత అండి 12 కదా. 12/100 మైనస్ ఎక్స్ ఇంటూ 3.5 ఇంటూ 12/. మీరు ఇది సాల్వ్ చేస్తే మీకు ఎక్స్ వాల్యూ రావాలి. ట్రై చేయండి. ఏంటండి PTR/100 కదా. $3.5 into 12. క్వశ్చన్ అర్థం చేసుకోవడం ఫస్ట్ పార్ట్ అండి. ఎలాబరేట్ చేసి రాసుకున్న రెండో పార్ట్. ఎలాబరేట్ చేసుకున్న దాన్ని సింప్లిఫై చేయగలగడం మూడో పార్ట్ అండి. 3 పార్ట్లు ఫుల్ఫిల్ చేయగలిగితేనే మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చేసుకుంటే ఈజీ. యాక్చువల్ ఆప్షన్ మాత్రం చేసుకుంటే ఈజీ అయిపోయింది. కాదు కాబట్టి మీరు ఎలా చేసినా పర్లేదు. నేను రోజు చెప్పేదేనండి, పని అయిపోయేలా చూసుకోండి. $0.54x కదండి, ఎక్స్ ఉంది కదా పక్కన. 0.54x ఈక్వల్స్ టు మనకి ఎంత ఉంది, 540 ఉంది కదా. 40 ఉంది. ఎక్స్ ఈక్వల్స్ టు ఏమైంది అప్పుడు, 540 డివైడెడ్ బై 0.54 కదా. అదండి మొబైల్. పెట్టండి. అలా కాదనుకుంటే మెథడ్ చేసుకోండి. బట్ మీరు ఆప్షన్ మెథడ్ చేసేటప్పుడు మిడిల్ వాల్యూస్ నుంచి స్టార్ట్ చేయండి. బిగ్గెస్ట్ వాల్యూ నుంచి. మిడిల్ వాల్యూస్ నుంచి ఎందుకని చెప్తాను, మీరు మిడిల్ వాల్యూస్ నుంచి చేసేటప్పుడు ఒక ఆప్షన్ తీసేయచ్చండి. ఎందుకంటే మనకు వచ్చిన ఆన్సర్ కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, ఉన్న వాల్యూ కంటే
హైయెస్ట్ వాల్యూకి వెళ్తాం. వచ్చిన వాల్యూ కంటే తక్కువ వచ్చింది అనుకోండి, రిమైనింగ్ వాల్యూస్ వస్తాయి. హైయెస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ 1000 ఇంటూ 12% ఇంటూ 8 చేసావనుకో ఎంత వస్తుంది నీకు? 960 రూపీస్ వస్తుంది. 960 వస్తుంది. అగైన్ 1000 ఇంటూ 12% ఇంటూ 3.5 450 వచ్చిందా? 410 420 వచ్చింది. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది చెప్పు? 960 మైనస్ 420 చేస్తే 540 వచ్చింది. మన క్వశ్చన్ ఇచ్చిన కండిషన్ అదే కదా. ఇప్పుడు నువ్వు ఇలా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ మనకు 540 రావాలి. $3.5. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఇచ్చిన 540తో ఈక్వల్ అయితే అదే ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చదువు. సైలెంట్ మిగతా వాళ్ళు చెప్పండి చేయాలి. ఆప్షన్ మీద ఆప్షన్ మెథడ్ కంటే సింపుల్ మెథడ్లో చేయొచ్చు. ఇది ఎలా చేయొచ్చు చెప్పండి. తర్వాత మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే సింపుల్ ఇంట్రెస్ట్లో గుర్తుపెట్టుకున్నామా, ఈ సింపుల్ ఇంట్రెస్ట్ మాత్రం అప్లికబుల్ అయ్యేది. డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రిన్సిపల్ అమౌంట్స్ డివైడెడ్ బై డిఫరెన్స్ బిట్వీన్ ద ఇయర్స్ చేస్తే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రిన్సిపల్ అమౌంట్స్ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతో చెప్పండి ఫస్ట్ నాకు. 420. డిఫరెన్స్ బిట్వీన్ ద ఇయర్స్ ఎంత అండి? 3. 420 డివైడెడ్ బై 3 చేస్తే ఎంత అండి? 140 అనా? 140 వచ్చిందండి. 140 రూపీస్ అనేది ఇయర్కి వచ్చే ఇంట్రెస్ట్. 1 ఇయర్కి వచ్చే ఇంట్రెస్ట్ ఎంత? మనల్ని డైరెక్ట్గా ఇంట్రెస్ట్ అమౌంట్ అడుగుంటే 140 అని చెప్పి మనకు ఆప్షన్లో ఉండేదండి. బట్ ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నారు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని. మనం ఏం చేయాలి? 2 ఇయర్స్ తర్వాత 2800 ఉందంటే 2 ఇయర్స్ ముందు ఎంత ఉన్నట్టు ఇప్పుడు చెప్పండి అమౌంట్ నాకు. ఇప్పుడు ఈ 2800లో 2 ఇయర్స్కి వచ్చే ఇంట్రెస్ట్ కూడా యాడ్ అయి ఉందండి. ఈ 2800 ఎన్ని ఇయర్స్ తర్వాత? ఇది 2 ఇయర్స్ తర్వాత కదా. అంటే దీని అర్థం ఏంటి? ఈ 2800లో ఒక 2 ఇయర్స్ ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా కలిపి ఉందన్నది కదా. ఇప్పుడు మనకు ఇయర్కి వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత? 140. 1 ఇయర్కి 140 అయితే 2 ఇయర్స్కి ఎంత అండి? 280. ఇప్పుడు ఇక్కడ ఉన్న అమౌంట్లో నుంచి ఆ 280 రిమూవ్ చేస్తే వచ్చేది మనకి ప్రిన్సిపల్ అమౌంటేగా. పాయింట్ అర్థమైంది అందరికీ? 280 మైనస్ లక్ష్మణ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. నేనేం చెప్పాను? అర్థం కాకపోతే సైలెంట్గా ఉండొద్దు. ఇవి బేసిక్స్ అండి. అర్థం కాకపోతే సైలెంట్గా ఉండదు. 2020 28 కదా. లక్ష్మణ్ ఎక్స్ప్లెయిన్. క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారు? 2800 అన్నారండి. ఎన్ని ఇయర్స్ తర్వాత అది? 2 ఇయర్స్. 2 ఇయర్స్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత అంటే దీంట్లో ఇప్పుడు మనకి ఏంటి మీనింగ్ ఏంటి? ప్రిన్సిపల్తో పాటు ఇంట్రెస్ట్ కూడా కలిపి ఉందని అర్థం కదా. మనకు 1 ఇయర్కి వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత? 140. 1 ఇయర్కి వచ్చిన ఇంట్రెస్ట్ అంటే 2 ఇయర్స్ ముందు ఇక్కడ దీంట్లో ఇంట్రెస్ట్ తీసేస్తే ఎంత మనకు అనుకోవచ్చు కదా. 1 ఇయర్కి 140 ఇంట్రెస్ట్ వచ్చిందంటే 2 ఇయర్స్కి ఎంత? 280 రూపీస్ ఇంట్రెస్ట్ అనే కదా. ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన 2800లో మనం మైనస్ చేయాలి. ఏం చేయాలి? 280 అనేది సపరేట్ చేస్తే మనకు వచ్చేది ఏంటండి? బేసిక్ ప్రిన్సిపల్ వచ్చేది. ఇక్కడ మనం 2 ఇయర్స్ బేస్ తీసుకున్నట్టుగా ఇలా అండి.
5 ఇయర్స్ బేస్ తీసుకునే లెక్క అయితే 5 ఇయర్స్కి వచ్చిన ఇంట్రెస్ట్ రిమూవ్ చేయొచ్చు. 5 ఇంటూ 140 ఎంత అండి? 700. దీంట్లోంచి తీసేయండి అమౌంట్. 3220 నుంచి 700 తీసేయండి, సేమ్ అమౌంట్ వచ్చింది మీకు మళ్ళీ 2520 వచ్చింది కదా. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత వచ్చిందండి నాకు? ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత వచ్చింది, ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత వచ్చింది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కోవాలో చెప్పండి ఇప్పుడు నాకు. అమౌంట్ సేమే వచ్చింది అంటే ప్రిన్సిపల్ మారదు కదా. ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా ప్రిన్సిపల్ అనేది కాన్స్టెంట్గానే ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో ఉన్న ప్రిన్సిపల్ సెకండ్ ఇయర్ నుంచి మారుతుంది కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ ఇయర్లో సేమ్ ఇంట్రెస్టే ఉంటుంది, సేమ్ ప్రిన్సిపలే ఉంటుంది. మన దగ్గర ప్రిన్సిపల్ ఉందండి, మన దగ్గర ప్రిన్సిపల్ అమౌంట్ ఉంది, ఇంట్రెస్ట్ అమౌంట్ ఉంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కోవాలి చెప్పండి. అమౌంట్ ఉంది, ప్రిన్సిపల్ అమౌంట్ ఉంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కోవాలి? ఇంట్రెస్ట్ అమౌంట్ పర్ ఇయర్ వచ్చింది కదా మనకి, 140 వచ్చింది కదా, అంటే 1 ఇయర్ కానీ అర్థం కదా. మీకు ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ స్టార్టింగ్ ముందే చెప్పానండి, హౌ టు ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది. ఇంట్రెస్ట్ అమౌంట్ డివైడెడ్ బై ప్రిన్సిపల్, ఇంట్రెస్ట్ అమౌంట్ డివైడెడ్ బై ప్రిన్సిపల్ అమౌంట్ చేయాలండి. ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకి? 140 వచ్చింది. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 250. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇంటూ 100 చేయాలి. రేట్ అంటే పర్సంటేజ్ అండి, పర్సంటేజ్ అని మంచి చేసి ప్రతి చోట ఇంటూ 100 చేయాలి. ఒకసారి సింప్లిఫై చేయండి. 40 డివైడెడ్ బై ఇంట్రెస్ట్ అమౌంట్. మనం చెప్పిన ఫార్ములా అయితే ఉంటుంది, I into 100 I into 100 బై నువ్వేం చెప్పు ఇంటూ బి చెప్పు. అందుకే మళ్ళీ రెండోసారి కూడా అడిగా, తర్వాత 100 ఇంటూ అని అడిగా. ఎంత వచ్చింది? దాని అర్థం ఎంత? పర్సంటేజ్ ఎంత అండి? 5. మీరు ఇలా కాదనుకుంటే ప్రిన్సిపల్ ఎక్స్ అనుకుని అలా ఏం చేయొచ్చండి. ప్రిన్సిపల్ ఎంతో తెలియదు మనకి, దాన్ని ఎక్స్ అనుకోండి. ఎక్స్ ఇంటూ 5.5%, 5.5% ప్లస్ ఎక్స్ అలాగనే చేసుకోండి. ఇక అది అర్థం కాదు బేసిక్. ఇయర్కి వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత మనకి? 1 ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత? 40 రూపీస్ అనేది 1 ఇయర్కి వచ్చిన ఇంట్రెస్ట్ కదా. మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? 2 ఇయర్స్ 5 ఇయర్స్ ఇచ్చారు కానీ 1 ఇయర్ ఇవ్వలేదు కదా డైరెక్ట్గా. 2 ఇయర్స్ ఇచ్చారు కాబట్టి 2 ఇయర్స్కి వచ్చే ఇంట్రెస్ట్ ఎంత? 280 కదా. అయితే 2 ఇయర్స్ తర్వాత మన దగ్గర ఉన్న అమౌంట్ ఎంత అని చెప్పాడు క్వశ్చన్లో? 2800 అని చెప్పాడు. ఆ 2800లో ప్రిన్సిపల్తో పాటు ఇంట్రెస్ట్ కూడా క్లబ్ అయి ఉంది కదా, ఇంట్రెస్ట్ కూడా క్లబ్ అయి ఉంది. ఇప్పుడు ఈ అమౌంట్లో నుంచి నేను ఇంట్రెస్ట్ రిమూవ్ చేసేస్తే నాకు వచ్చేది ప్రిన్సిపల్ అమౌంటేగా. అందుకే మనం ఈ 280 అనేది దీంట్లో సపరేట్ చేస్తాం. మేము 2 ఇయర్స్ కాదు మేము 5 ఇయర్స్ చేసుకుంటామంటే మీరు అలాగే ఏం చేయొచ్చండి. 3220లో నుంచి 5 ఇయర్స్ ఇంట్రెస్ట్ వచ్చి 5 ఇంటూ 140 700 అవుతుంది. 700 25. ఈ మెథడ్ అందరికీ ఓకేనా? ఆర్ఎల్స్ ఒక మెథడ్ కూడా చెప్పొచ్చు, చెప్పండి. మనం ప్రిన్సిపల్ ఎంతో తెలుసా అండి? ఇక్కడ ప్రిన్సిపల్ ఎంతో తెలుసా మనకి? తెలీదు. లెట్ ద ప్రిన్సిపల్ బి అనుకుంటాం, ఎక్స్ అనుకుందామండి. ప్రిన్సిపల్ని ఎక్స్ అనుకుంటాం. ఎక్స్ అనుకుంటే మనకి ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి చెప్పండి? ఇంట్రెస్ట్ ఎలా కనుక్కోవాలి? PTR బై 100. మనకి పీ వాల్యూ ఎంత? పీ వాల్యూ ఎంత అండి తెలుసా? ఎక్స్. టైం ఎంత? 2. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? ఆప్షన్ మెథడ్లో తీసుకుంటే 5.5% అనుకోండి.
డివైడెడ్ బై 100 ఈక్వల్స్ టు 2800 కదా 2 ఇయర్స్కి. ఇలా చేస్తే ఆప్షన్ మొత్తంలో సాల్వ్ చేసి సింప్లిఫై చేస్తే వస్తుంది. బట్ టైం టైం మనకు సరిపోదు, ఎందుకంటే మీరు 4 ఆప్షన్స్ వెరిఫై చేసుకోవాలి, అట్లీస్ట్ 3 ఆప్షన్స్ వెరిఫై చేయాలి. వెరిఫై చేసేసరికి ఒక 3 to 4 minutes, ఎందుకంటే మీరు అక్కడ 4 ఆప్షన్స్ వెరిఫై చేయాలి, అట్లీస్ట్ 3 ఆప్షన్స్ వెరిఫై చేయాలి కదా. 3 ఆప్షన్స్ మీరు వెరిఫై చేసేసరికి ఆప్షన్కి మీకు 1 or 2 minutes ఎగిరిపోతాయండి. మినిట్స్ పోతాయి. యూజ్ దిస్. సరే, ఎవరన్నా కావాల్సింది? చెప్పండి అమ్మా. ఆలోచించండి. ఆల్రెడీ డబుల్ అయిపోయింది కదా, బేస్ అమౌంట్ దగ్గర నుంచి ట్రిపుల్ అవ్వాలంటే పోనీ మీరు ఇంటూ 3 చేయాలి. ఆల్రెడీ ఇది డబుల్ అయిపోయిన అమౌంట్, అంటే ఇప్పుడు 100 పెడితే 25 years తర్వాత 200 అయిపోయింది. అది 300 ఎప్పుడు అవుతుంది అని అడుగుతున్నాను అంతే నేను. ₹1 దగ్గర నుంచి 100 రూపీస్ దగ్గర నుంచి 200కి ఎంత టైం పట్టిందో, 200 నుంచి కూడా 300 దాకా కూడా అంత టైం పట్టింది. ఎందుకు? సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి. అర్థమైందా? 100 నుంచి 200కి ఎంత టైం పట్టింది, డబుల్ అవడానికి ఎంత టైం పట్టింది? అర్థమైందా? 100 నుంచి 200కి ఎంత టైం పట్టిందో 200 నుంచి 300 కూడా అంతే టైం పడుతుంది కదా, అవునా? మనకి 100 నుంచి 200కి ఎంత టైం పట్టిందని చెప్పాడు? 25. మరి 25 years అయితే 200 నుంచి 300కి ఎంత టైం పట్టిద్దండి? మళ్ళీ ఇంకో 25 years పట్టిద్ది. ఈ 25 + 25 50 కదా, అర్థమైందా? ఆల్రెడీ డబుల్ అయిపోయింది కదండి, ఇంకొక 100% పెరగాలి. ఆల్రెడీ 100% పెరిగిపోయింది, ఇంకో 100% పెరగాలి. అర్థమైందా? 100 రూపీస్ ఆల్రెడీ 200 అయ్యిందండి 25 yearsలో. అది 300 ఎప్పుడు అవుతుందని అడుగుతున్నారు. మీరు ఎక్కడి నుంచి ట్రిపుల్ అని అనుకోమాకండి, 200 దగ్గర నుంచి ట్రిపుల్ అనుకోవచ్చు. 100 300 ఎప్పుడు అవుతుందని అడుగుతున్నారు అంతే. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇయర్స్ క్వశ్చన్ చెప్పాలనుకున్నాను. చదవాలి. 4 times అంటే ఎంత అండి? ఎంత పర్సంటేజ్ అండి? 100 రూపీస్ 4 times అయిందంటే దాని అర్థం ఏంటి?
400 అయినట్టు. ఎంత పర్సంటేజ్ అండి? 400% కదా. ఓకేనా? 400%. ఇప్పుడు చెప్పండి. ₹100 తీసుకోండి. మీకు అక్కడ అమౌంట్స్ ఏమైనప్పుడు ₹100 ₹1000 తీసుకోండి. దాన్ని చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ₹1000 తీసుకున్నారండి. ₹1000కి 12% చేస్తే ఎంత వచ్చిందండి? ₹120 వచ్చింది. అవునా? ₹120 1 ఇయర్కి పట్టింది. ఇప్పుడు నాకు ఎంత కావాలి అమౌంట్? అది ₹1000 ఎంత అవ్వాలి? ₹4000 అవ్వాలి. అంటే ఇంకెంత పెరగాలండి? ₹3000 పెరగాలి. అంతేనా? ఆల్రెడీ 1000 ఉంది, అది 400% అవ్వాలి. 4 టైమ్స్ అవ్వాలంటే ₹4000 అవ్వాలి. గ్యాప్ ఎంత? 4000కి 1000కి గ్యాప్ ఎంత అండి? ₹3000. 1 ఇయర్కి ₹120 వచ్చిందంటే 3000 అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనే కదా క్వశ్చన్ మీనింగ్. అర్థమైంది? నేను మళ్ళీ అడుగుతున్నాను. అర్థమైంది? అర్థం కాదు. మనకి ఎంత అమౌంట్ తెలియదండి. ఒక ₹1000 అనుకోండి. ఎంతైనా సరే మనకి ఎంత అనుకున్నా పర్లేదు. అది మీరు 100 అనుకుంటారో, ₹1 అనుకుంటారో, 1000 అనుకుంటారో, ₹1000 తీసుకుంటాను నా కన్వీనియన్స్ కోసం. 1000 4 టైమ్స్ ఏంటంటే ఎంత అయినట్టు చెప్పండి ఫస్ట్. ఇంటూ 4 కాబట్టి 4000 అయినట్టు ఫస్ట్ థింగ్. ఆ 1000 మీద మనకి ఇచ్చిన ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 12%. 1000 మీద 12% అంటే ఎంత అండి? ₹120 కదా. ₹1000 4000 అయిందంటే ఎంత పెరిగినట్టు చెప్పండి? ₹3000 పెరిగినట్టు. ఎన్ని ఇయర్స్లో పెరిగిందో మనం కనుక్కోవాలి ఇప్పుడు. అంతేనా? 1 ఇయర్కి ఎంత పెరుగుతుంది మనకి? 120. 1 ఇయర్కి 120 పెరుగుతుంది. 3000 అనేది ఎన్ని ఇయర్స్లో పెరుగుతుందో కనుక్కోవాలి మనం. అంతే కదా. 3000 డివైడెడ్ బై 1 ఇయర్కి వచ్చిన ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత? 120. మనం నిన్న కూడా సేమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసాము లాస్ట్ క్లాస్. గుర్తుంటే క్వశ్చన్ అడిగే విధానం మారింది అంతే. అంతే కదా. 25 మనకి 1000 ఉన్న అమౌంట్ అండి. 4 టైమ్స్ అన్నారు కాబట్టి 4000 అయినట్టు. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? ₹3000. ఇది ఎన్ని ఇయర్స్లో వచ్చిన ఇంట్రెస్ట్ అమౌంటో కనుక్కోవాలి. నేను ₹1000 అనుకున్నా కాబట్టి ఫస్ట్ ఇచ్చిన ఇంట్రెస్ట్ రేట్ ఎంత అండి? 12% కదా. 12% అంటే ఎంత వచ్చినట్టు? నాకు ఇక్కడ ₹120 వచ్చినట్టు. ఇది ఎన్ని ఇయర్స్లో వచ్చిన ఇంట్రెస్ట్? నాకు 1 ఇయర్లో వచ్చిన ఇంట్రెస్ట్. ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటి? 120 = 1 ఇయర్ అయితే 3000 = హౌ మెనీ ఇయర్స్? ఇది మనం కనుక్కోవాల్సింది. సింపుల్. మనం ఏం చేయాలండి? 3000 డివైడెడ్ బై 120 చేస్తే మనకి నెంబర్ ఆఫ్ ఇయర్స్ వస్తుంది. క్యాన్సిల్ అండి. 12 0 క్యాన్సిల్ అండి. కొంతమంది 100 ఉంటుందండి. సో 0 రాసుకుని 0 ప్రాబ్లం. తీసుకుని 100 తీసుకోండి. మీరు ఎంత తీసుకున్నా మళ్ళీ ఇప్పుడు 100 మీద సాల్వ్ చేసుకోవద్దు. 10 తీసుకోవచ్చు. కాకపోతే పాయింట్స్లో వస్తుంది, మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి నేను 00 or 000 ప్రిఫర్ చేస్తాను. బేసిక్గా ₹10 తీసుకున్నామండి. 100 తీసుకున్నాం. అది ఎంత అవ్వాలి? 4 టైమ్స్ అంటే 400 అవ్వాలి. 400 అయింది. డిఫరెన్స్ ఎంత? 300 కదా. మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 12% ఎంత? ₹12. ఇది మనకి ఎన్ని ఇయర్స్లో వచ్చే ఇంట్రెస్ట్ అండి? 1 ఇయర్లో వచ్చే ఇంట్రెస్ట్. 1 ఇయర్ = 12 అయితే హౌ మెనీ ఇయర్స్ = 300? అగైన్ 300 డివైడెడ్ బై అప్పుడు చేస్తే ఎక్కడికి ఏం మారిందంటే ఒక 0 ఎక్కడ పెరిగింది, ఎక్కడ పెరిగింది అంతే. అంతే కదా. 100కి 1000కి డిఫరెన్స్ ఏమి ఉండదు. 0 పెరుగుతాయి అంతే. పోయిందా? ఎవరమ్మా చదవాల్సింది? నువ్వు చదివావా?
ఎక్కడ చదివి చదివేసి వెళ్తారంటే చదివాను నేను. అర్థమేంటి ఎవరు చెప్తారు సరిగ్గా ఆ క్వశ్చన్ మీనింగ్ చెప్పమ్మా చూద్దా మీనింగ్ చెప్పండి. లాస్ట్ ఆప్షన్ చదవండి, క్వశ్చన్ అర్థం చేసుకుని ట్రై చేయండి. అర్థం కదని కంగారు మైండ్తో ఆలోచిస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ మీరు చెప్పండి అమ్మా. ధీరజ్ అర్థం కాలే మళ్ళీ. దాని అర్థం ఏంటండి, ఇప్పుడు 2400 ఒక ప్రిన్సిపల్ అండి, 2000 ఒక ప్రిన్సిపల్. ఆ రెండు ఒకచోట ఇన్వెస్ట్ చేస్తే రెండు ప్రిన్సిపల్స్ అండి. ఆ రెండు ప్రిన్సిపల్స్ మీద వచ్చిన ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఏదైతే ఉందో 4 ఇయర్స్కి అది 64 రూపీస్ అండి. ఇంట్రెస్ట్ డిఫరెన్స్ అండి, ఇంట్రెస్ట్ డిఫరెన్స్ కాదు నేను చెప్పేది. ఆ రెండు ఒక చోట ఇన్వెస్ట్ చేస్తే సేమ్ పర్సంటేజ్కి ఇన్వెస్ట్ చేశారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 2000 ఉంది, నా దగ్గర 2400 ఉంది. ఇద్దరం తీసుకెళ్ళి ధీరజ్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసాం. ఇన్వెస్ట్ చేస్తే ఒక 4 ఇయర్స్ అయ్యేసరికి మీకంటే నాకు ఒక 64 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. 2400 ఇన్వెస్ట్ చేశాను కాబట్టి నాకు 64 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతా కనుక్కోవాలి మనం. బెస్ట్ ఈజీ మెథడ్. మీకు ఆప్షన్స్ ఎలా స్టార్ట్ చేయాలని చెప్పానండి. మిడిల్ వాల్యూస్ ఎదర్ 4 ఆర్ 5 నుంచి స్టార్ట్ చేయండి. మీరు 4 నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, అంతకంటే ఎక్కువ ఉంది అనుకోండి 5 ఆర్ 6 చేయాలి, 3.5 చేయక్కర్లా. అంతకంటే తక్కువ వచ్చింది అనుకోండి డిఫరెన్స్, మిగిలింది ఒకటే ఆప్షన్ కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. సింపుల్ కదా. ఎలా చేయాలి ఇప్పుడు చెప్పండి. 2400 ఇంటూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 4% తీసుకుంటానండి. 2400 ఇంటూ 4% ఇంటూ 4 ఇయర్స్. పర్సెంట్ కొట్టలేదు. 2400 ఇంటూ 4 ఇంటూ 4% 84. అగైన్ ఇప్పుడు 2000 కూడా చేయి మరి. అలాగే PTR/100 చేస్తామండి. మనం ఇక్కడ కొత్తగా చేసేది ఏం లేదు, PTR/100 చేస్తాం. ఆ రెండు మధ్య డిఫరెన్స్ కనుక్కుంటున్నాం అంతే. 384 వచ్చింది కదా, అది 2400కి. ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ పక్కన రాసుకున్నాం. 300 ఎంత వచ్చింది మీకు, 384. 2000 కూడా సేమ్ చేయండి. 2000 ఇంటూ 4 ఇయర్స్ ఇంటూ 8000 ఇంటూ 4%. 384 ఇందాక వచ్చింది, 320 వచ్చింది. రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందండి. క్వశ్చన్లు ఇచ్చిందంత మనకి 4 ఇయర్స్లో. సో ఆప్షన్ మాత్రం చూసి మళ్ళీ చెప్తున్నాను. వాల్యూస్ 1 2 3 4 ఉన్నాయనుకోండి, ఏదో 2 నుంచి కానీ 3 నుంచి కానీ స్టార్ట్ చేయండి తప్ప. మీరు ఈ క్వశ్చన్లో 6 నుంచి స్టార్ట్ చేశారనుకోండి, 6 కాదు, దానికంటే తక్కువ వచ్చింది 5, దానికంటే తక్కువ వచ్చింది 4, అలా చూసుకుంటూ వెళ్ళాలి. అర్థమైంది క్వశ్చన్ అందరికీ. 2000 ఇంటూ 4% పర్సెంట్ 4% ఇంటూ 4%.
ఎంత పర్సంటేజ్ కొడతాను. 20 రూపీస్ వచ్చింది. ఇప్పుడు 2400 చేయదు. 2400 ఇంటూ 2400 ఇంటూ టైం పీరియడ్ ఎంత, 4 ఇయర్స్, 4%. ఎంత వచ్చింది, 384. దాంట్లో నుంచి ఇందాక వచ్చింది ఎంత మనకి 320 వచ్చింది కదా, అది రిమూవ్ చేయండి, సపరేట్ చేయండి. 64. మన క్వశ్చన్లో ఇచ్చింది ఎంత అండి, డిఫరెన్స్ ఎంత ఇచ్చారు, 64 కదా. క్వశ్చన్లో ఇచ్చిన డిఫరెన్స్ ఏంటి, నా దగ్గర 2400 నా దగ్గర ఉన్నాయనుకోండి, పోనీ 4400 రూపీస్ నా దగ్గర ఉన్నాయనుకోండి. నేను ఒక బ్యాంక్లో 2400, ఇంకో బ్యాంక్లో 2000 పెట్టానండి. అయితే నాకు ఇక్కడ ఏమైంది ఫైనల్గా, 2000 పెట్టిన చోట కంటే 2400 ఎక్కడైతే ఇన్వెస్ట్ చేశాను అక్కడ ఒక 64 రూపీస్ ఎక్స్ట్రా వచ్చినాయండి. 64 రూపీస్ ఎక్స్ట్రా వచ్చినాయి. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతా కనుక్కోవాలి, దానికోసం చేసిన ప్రాసెస్ చేసే ముందు క్వశ్చన్ అర్థం చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఎవరమ్మా చదవాల్సింది, హాఫ్ ఇయర్లీ అంటే మీకు ఏం చెప్పాను, పర్సంటేజ్ని ఒక ఇయర్కి ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయండి, 2 హాఫ్ ఇయర్స్ ఉంటాయి, అంతేనా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని డివైడెడ్ బై 2 చేయాలి. బట్ ఎన్నిసార్లు యాడ్ చేయాలి, 1.5 ఇయర్కి ఎన్నిసార్లు యాడ్ చేయాలి, 1.5 ఇయర్కి, 1 ఇయర్కి కాదు, 1.5 ఇయర్ ఇచ్చారు కదండి. బేసిక్గా మనకి ఏమవుతుంది, సింపుల్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ మీరు ఓపెన్ చేశారనుకోండి, వాళ్ళు మనతో చెప్పడం 4% ఇంట్రెస్ట్ రేట్ ఇస్తామని చెప్తారండి. కానీ వాళ్ళు ఎలా చేస్తారు, 3 మంత్స్కి ఒకసారి, క్వార్టర్లీకి ఒకసారి మన బ్యాంక్లో ఇంట్రెస్ట్ అనేది యాడ్ చేస్తారు. బట్ ప్రతిసారి 4% యాడ్ చేయరండి, ప్రతిసారి 4% యాడ్ చేయరు. వాళ్ళు మనకు చెప్పింది ఎంత, 4% కదా, క్వార్టర్లీ పే చేస్తున్నారు కాబట్టి డివైడెడ్ బై 4 చేస్తారు వచ్చిన ఇంట్రెస్ట్ రేట్ని. 1%ని ప్రతిసారి యాడ్ చేస్తారు మనకున్న బ్యాలెన్స్. అలాగే ఇయర్కి 4 టైమ్స్ చేస్తారు, 4 క్వార్టర్స్ కాబట్టి 4 టైమ్స్ చేస్తారు అంతే. 3 మంత్స్కి ఒకసారి 1% యాడ్ చేస్తారు. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో జరిగేది అదేనండి. మీకు ఫిక్స్డ్ డిపాజిట్ అయితే ఇయర్లీ యాడ్ చేస్తారు, కానీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ప్రతి ఏ బ్యాంక్ అయినా సరే 3 మంత్స్కి ఒకసారి 1% యాడ్ చేస్తారు. ఇప్పుడు నాకు మీరు ఇంకోటి చెప్పాలి, నేను ఒక ఎగ్జాంపుల్, ఇదే బ్యాంక్లో 4% ఒకేసారి ఇచ్చేది ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చిద్దా, ఆర్ 1% క్వార్టర్లీ ఇచ్చేది నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చిద్దా? సరిగ్గా ఆలోచించండి. క్వశ్చన్ ఏది బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చింది చెప్తున్నాను. 4% ఒకేసారి ఇంట్రెస్ట్ వస్తే ఎక్కువ వస్తుందా, అలా క్వార్టర్లీ 1% అనేది ఇస్తే ఎక్కువ వస్తుంది. ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ సరే, ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ఓకే సార్. బట్ సేవింగ్స్ బ్యాంక్లో మనకి ఎప్పుడు అమౌంట్ ఫిక్స్డ్గా ఉంచాం కదా, అవునా. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో మనం అమౌంట్ పెడతాం, తీస్తాం కదా, ఫిక్స్డ్ డిపాజిట్ కాదు కదా. మరి ఎలా ఐడెంటిఫై, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఎస్, యావరేజ్ బ్యాలెన్స్. ఎగ్జాంపుల్, నేను 3 మంత్స్ మొత్తం మీద 85 డేస్ నేనేం పెట్టలేదండి. 85 డేస్ నేను ఎటువంటి ఇది మెయింటైన్ చేయాలి, మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయాలి, 0 ఉంచా. మిగతా 5 డేస్ ఏం చేసా, ఒక 1 lakh రూపీస్ తీసుకొచ్చి 5 డేస్, ఆ 5 డేస్ అక్కడ ఉండిపోయింది. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, మొత్తం మీద ఇప్పుడు యావరేజ్గా ఉన్నది ఉంచింది ఎంత, నేను 1 lakh ఉంచాను. బట్ ఎన్ని డేస్కి, 5 డేస్కి ఉంచాల్సింది ఎన్ని డేస్కి, మొత్తం నాకు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేది ఎన్ని డేస్కి అండి వాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, నేను పర్ డేకి 1 lakh చెప్పున 5 డేస్ ఉంచాయి కదా, అంటే 5 lakhs ఉంచినట్లే. ఈ 5 lakhs మీద 3 మంత్స్లో 1% యాడ్ చేసి ఒక 5,000 రూపీస్ అండి.
మినిమం బ్యాలెన్స్ కూడా ఇలాగే ఉంటాయండి. ఇప్పుడు మీరు మినిమం బ్యాలెన్స్ అంటారా, 3000 రూపీస్ ఉంచాలి మినిమం బ్యాలెన్స్ అంటారా? 3000 రూపీస్ డైలీ ఉంచాలని కాదు. మంత్లో 3000 రూపీస్ పర్ డే అంటే మంత్కి ఎంత, 30 డేస్కి ఎంత అవుతుంది చెప్పండి? 90,000 అయింది కదా. మీరు 90,000 ఒక రోజు నుంచి తీసేస్తే చాలండి. రిమైనింగ్ 29 డేస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మీరు 0 రూపీస్ ఉంచినా మీకు మినిమం బ్యాలెన్స్ ఛార్జెస్ వేయరు. మంత్లీ యావరేజ్ బ్యాలెన్సే చెక్ చేస్తారు, పర్ డేకి ఎంత ఉందా అని టోటల్ అమౌంట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ డేస్ చేస్తారు తప్ప ప్రతిరోజు వీళ్ళు 1000 రూపీస్ ఆర్ 3000 రూపీస్ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు లేదని చెక్ చేయరు. యావరేజ్ మెథడ్ ఇది. యావరేజెస్ ఎవరైనా ఫాలో అయ్యేది అదే చేయాలండి. నేను అదే చేసేవాడిని బేసిక్గా. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉందండి, 10,000 రూపీస్ కట్టాల్సింది దాంట్లో. దానికంటే మా బిజినెస్ అమౌంట్ ఏ ఒకటి పడితే 3 days ఆర్ 4 days ఉంచేవాడిని, ఇయర్ మొత్తం ఉంచిపోతే సరిపోయేది. అంతే. దీంతో పాటు నాకు బెనిఫిట్ ఏమవుతుంది? సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది కదా, నా ఇంట్రెస్ట్ వచ్చింది కదా, సేవింగ్స్ బ్యాంక్స్ అది కూడా యాడ్ అవుతుంది, బెనిఫిషియల్. సరే ఇప్పుడు చెప్పండి, దీనికి ఎన్నిసార్లు యాడ్ చేయాలి? గుర్తుపెట్టుకోండి, మనకి మొత్తం కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కాంపౌండింగ్ యాన్యువల్లీ ఉంటుందండి. కాంపౌండింగ్ యాన్యువల్లీ అంటే ఎన్ని ఇయర్స్ ఇచ్చాడు, ఎంత పర్సెంట్ ఇచ్చాడు చూసుకుంటే సరిపోయింది. హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు ఏం చేయాలి? ఇచ్చిన ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో, ఇప్పుడు 10% ఇచ్చారండి, నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్లో డిపాజిట్ చేశాను అనుకోండి, హాఫ్ ఇయర్లీ అని చెప్తే వాళ్ళు నాకేం చేస్తారు, ప్రతి 6 monthsకి ఒకసారి ఇంట్రెస్ట్ డిపాజిట్ చేస్తారు, అది ఓకే. కానీ ప్రతిసారి 10% యాడ్ చేస్తారా? యాడ్ చేయరండి. టైం పీరియడ్లో ఎగ్జాక్ట్లీ హాఫ్ ఇయర్లీ కాబట్టి 0.5% యాడ్ చేస్తారు, 2 times యాడ్ చేస్తున్నారు కదా. అలా హాఫ్ ఇయర్లీ యాడ్ చేసినా 10% యాడ్ చేస్తే ఇక ప్రతి ఒక్కరు ఇంట్లో పెడతారు. తీసుకెళ్ళి ఏమైనా తీసుకెళ్ళి క్వార్టర్లీ బేసిస్లో మంత్లీ బేసిస్లో పెడతారు. మంత్లీకి 12% వచ్చింది, మంత్లీకి 12% వస్తే ఆరాం. అసలు మనం పెట్టిన 100 రూపీస్ 1 yearలో 200 అయిపోతుంది. ఇన్ఫ్లేషన్ ఇంకో 10 సంవత్సరాలు బిట్ చేసేవచ్చు మనం, అంతే కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఇక్కడ కూడా చెప్తున్నా, హాఫ్ ఇయర్లీ అన్నారు కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ని హాఫ్ చేసుకున్నామండి. క్వార్టర్లీ అంటే ఏం చేయాలి? ఇంట్రెస్ట్ రేట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? మరి అప్పుడు క్వార్టర్లీ అన్నప్పుడు డివైడెడ్ బై 4 చేయాలి, ఇంట్రెస్ట్ రేట్ని 2.5 చేయాలి. ఎన్నిసార్లు యాడ్ చేయాలి? ఇయర్కి 4 times, ఇయర్కి 4 times, 1.5 అన్నారు కాబట్టి ఎన్నిసార్లు యాడ్ చేయాలి? 6. ఇన్ ది సేమ్ వే మంత్లీ అయితే ఫర్ ఎగ్జాంపుల్ 10% ఇచ్చారు, బట్ మీకు మంత్లీ అని అడిగినప్పుడు 12% ఇస్తారు, అంటే ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ అయ్యేది ఇస్తారు. 12% ఇచ్చారు అనుకోండి, మంత్కి 1% యాడ్ చేయాలి. అలా ఎన్ని మంత్స్ ఇస్తే అన్నిసార్లు యాడ్ చేయాలి, అంతే. గుర్తుపెట్టుకునేది అంటే మనం ఏం చేసామో తెలుసుకునే ముందు ఎందుకు చేసామో తెలుసుకోవాలండి, దానికోసం ఎక్స్ప్లెయిన్. సరే ఇప్పుడు దీనికి ఆన్సర్ సాల్వ్ చేసి చెప్పండి అమ్మా. పాయింట్స్ తర్వాత ఎప్పుడైనా నెంబర్ విడివిడిగా చదవండి, చదవండి. మన 10 వరకు కదండి, 30. ఇప్పటికే వీడియోస్ అయిపోతుంది సార్ మాకు అనుకుంటున్నా. సరే సార్, ఇప్పుడు 5% చేస్తున్నాం, బాగానే ఉంది. ఇప్పుడు తెలుగు ఎలా ఏం చేస్తారండి, 4000 into 5% into 3 చేస్తారు. అలా చేయకూడదు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా, ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ యాడ్ అవ్వాలి కదా. సో 4000 + 5% + 5% + 5% అలా 3 times యాడ్ చేయాలి. మనం క్యాల్కులేట్లో +5% చేసినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ హాఫ్ ఇయర్లో ఏదైతే ఇంట్రెస్ట్ వచ్చిందో 4000 మీద 5% అంటే 200 రూపీస్ అండి. ఆ 200 రూపీస్ మీద కూడా 5% ఇంట్రెస్ట్ అనేది మనకి సెకండ్ హాఫ్ ఇయర్లో వస్తుంది కదా. 200 రూపీస్ మీద కూడా ఇంట్రెస్ట్ అనేది క్రూషియల్ మనకి. స్టార్ట్
సెమీఫైనల్ అంటామా క్రికెట్ ఆడేటప్పుడు టోర్నమెంట్ ఎగ్జామ్స్లో కూడా పెడతారు కదా సెమీఫైనల్ అని. 10th క్లాస్లో మీరు రాయలా? ఫైనల్ కాదు, హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ అంటారా? హాఫ్ ఇయర్లీ అంటే సెమీ యాన్యువల్. 10th 9th అంటే అంత హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ నేను చెప్తాను చేయమ్మా. 4000 రూపీస్ ఉంది కదా, 4000 రూపీస్కి ఎంత పర్సెంటేజ్ యాడ్ చేయాలి చెప్పండి ఫస్ట్. పర్సంటేజ్ ఎంత తీసుకోవాలి ఫస్ట్? 12%. హాఫ్ ఇయర్లీ అన్నాడంటే ఇచ్చిన రేట్ని డివైడెడ్ బై 2 చేయాలండి. ఇచ్చిన రేట్ ఎంత క్వశ్చన్లో? రేట్ అంటే ఇంట్రెస్ట్ రేట్ అండి, 10%. రేట్ అంటే పర్సంటేజ్. ఇచ్చిన రేట్ని డివైడెడ్ బై 2 చేయాలి. ఎందుకు చేయాలి? హాఫ్ ఇయర్లీ అన్నాడు కాబట్టి. 1 ఇయర్కి ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయండి? 2 హాఫ్ ఇయర్స్ కదా, అందుకే డివైడెడ్ బై 2 చేస్తాం. 10 డివైడెడ్ బై 2 ఎంత అండి? 5. 5% యాడ్ చేయాలి. బట్ ఎన్నిసార్లు యాడ్ చేయాలి? మనకి ఇచ్చిన క్వశ్చన్లో టైం ఎంత ఇచ్చాడు? 1.5 ఇయర్లు ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయి? 3 టైమ్స్ యాడ్ చేయాలి అంతే. 4000 ప్లస్ 5% అలా 3 టైమ్స్ యాడ్ చేయండి. ఎంత వచ్చింది మీకు చెప్పండి? దాంట్లో మనకి ప్రిన్సిపల్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది, ప్రిన్సిపల్ అమౌంట్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది. కానీ మనం అడిగింది ఏంటి? ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత అని అడిగాడు అంతే. దాంట్లో నుంచి మీరు మనం పెట్టిన ప్రిన్సిపల్ ఎంత? 4000 రూపీస్ తీసేయండి, మైనస్ 0.50. ఆప్షన్ సి. హాఫ్ ఇయర్లీ అని ఇచ్చాడా, క్వార్టర్లీ అని ఇచ్చాడా, మంత్లీ అని ఇచ్చాడా? డైలీ అని కూడా ఇస్తారండి, బట్ మీకు డైలీతో పెద్ద పని ఉండదు. డైలీ ఇంట్రెస్ట్ కూడా ఉంటాయండి, బట్ మైన్యూట్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. అంత 10% డివైడెడ్ బై 365 వేసుకోవాలి మీరు. 0.003 అప్రాక్సిమేట్ అంత పర్సెంటేజ్ యాడ్ అవుతుంది పర్ డేకి. నెక్స్ట్ క్వశ్చన్ చదవాల్సింది ఆలోచన. అది పవర్ అండి, ఇంటూ కాదు. 1 + 3% పవర్ 12. మనకి ఎక్కువ ఇయర్స్ అడిగాడు అనుకోండి, ఇలా ఇచ్చేస్తాడు వాల్యూ. అప్పుడు మనం సింపుల్గా ఏం చేసుకోవచ్చు? ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో, ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఉందో, ప్రిన్సిపల్ అమౌంట్ ఇంటూ ఇక్కడ ఇచ్చిన అమౌంట్ చేస్తే వాల్యూ వచ్చేసి ఇచ్చిన ప్రిన్సిపల్ ఎంత అండి? ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 1000 రూపీస్. మనకి ఫైనల్ ఇక్కడ గివెన్ దట్ అని చెప్పి ఇచ్చారు చూసారా, ఈ వాల్యూతో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసి ఎంత వచ్చింది మీకు? మూడు జీరోస్ ఉన్నాయండి, 3 జీరోస్తో మల్టిప్లై చేస్తున్నాం. 3 నెంబర్లు ఎవరికి వచ్చింది అంతే కదా, రైట్ సైడ్ మూవ్ అవుతుంది. 1.425 అండి, 1.42576. వచ్చింది. దాంట్లో మనకి ప్రిన్సిపల్ అమౌంట్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది. ప్రిన్సిపల్ అమౌంట్ తీసిన దాంట్లో నుంచి ఆన్సర్ ఎంత అండి? ఆప్షన్ ఏ. దాకా మీకు నేను కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా చెప్పానా? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా చెప్పాను ఇప్పుడు దాకా నేను కదా. ఏమి మెథడ్స్ అండి ఫామ్
అమౌంట్ ఈక్వల్స్ టు 1% ఓవర్ n. ఇది యాన్యువల్లీగా అయితే ఈజీనే చెప్తాను. అదే ఏముండదు, మనం అక్కడ సెమీ యాన్యువల్ అంటే ఏం చేస్తున్నాం, 5/2 చేస్తాం కదా, సేమ్ అది యాన్యువల్ కదా, నోట్ చేసుకోండి. సెమీ యాన్యువల్ ఏంటి, క్వార్టర్లీ ఏంటి. పవర్ అంటే హోల్ స్క్వేర్ హోల్ క్యూబ్ ఇలా అండి, మల్టిప్లై చేస్తే వస్తుంది. సేమ్ నెంబర్ ఇంటూ మల్టిప్లై 1 + r% హోల్ పవర్ n చేసుకున్నారు. ఇది దేనికని చెప్పానండి మీకు, యాన్యువల్లీ కదా. హాఫ్ ఇయర్లీకి అయితే ఏం చేయాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై 2 అండి, నెంబర్ ఆఫ్ ఇయర్స్ డివైడెడ్ బై 2. ఇందాక మీకు చెప్పిన యాన్యువల్లీకి, ఇది సెమీ యాన్యువల్లీ. సెమీ యాన్యువల్లీ విచ్ ఇస్ నథింగ్ బట్ హాఫ్ ఇయర్లీ. గుర్తుపెట్టు, హాఫ్ ఇయర్లీ అని గుర్తుపెట్టు. ట్వెల్వ్ అంటే ఇయర్స్. ఇక్కడ వచ్చిన క్వశ్చన్కే 12 బై సెమీ యాన్యువల్ ఏమన్నా, యాన్యువల్ ఏమన్నా, సెమీ యాన్యువల్లీ కదా. మనం అప్పుడు ఏం చేయాలి, బట్ మీకు అలా మోర్ దెన్ 5 or 6 కన్నా ఎక్కువ ఇచ్చారనుకోండి, వాల్యూ ఇచ్చేస్తారు. అక్కడ వాల్యూ ఇచ్చినప్పుడు సింపుల్గా మల్టిప్లై చేస్తే మీకు వచ్చేది అమౌంట్ అండి, ప్రిన్సిపల్ రేట్, ప్రిన్సిపల్ అమౌంట్, టోటల్ అమౌంట్ వచ్చింది, ఇంట్రెస్ట్ అమౌంట్ కాదు. దాంట్లో నుంచి అమౌంట్లో నుంచి ఏం తీస్తే ఇంట్రెస్ట్ వచ్చిందండి, రిమూవ్ చేస్తే వచ్చేది మనకి ఇంట్రెస్ట్. ఇది సెమీ యాన్యువల్ కదా. క్వార్టర్లీ కంటే ఏం చేయాలి మరి, సేమ్ ఇక్కడ 2 ఉన్న ప్లేస్లో క్వార్టర్లీ. మంత్లీ అయినా అంతేనండి, ఇక్కడ డివైడెడ్ బై 12 చేస్తాం. డైలీ అని అడిగితే డివైడెడ్ బై 365 చేస్తాం. బట్ డైలీ అనేది కదండి, క్వార్టర్లీ అయితే డివైడెడ్ బై 4. 1 ఇయర్కి ఎన్ని క్వార్టర్స్ ఉంటాయండి, 4 క్వార్టర్స్ కదా, 4 క్వార్టర్సే కదా. క్వార్టర్ అంటే 3 months అండి, క్వార్టర్ అంటే 3 months, ఆ క్వార్టర్స్ కాదండి. లక్ష్మణ్ ఆ భాషనే ఇంతే కదండి, క్వార్టర్ అంటే 1/4. వాటర్ అంటే ఎన్ని మిల్లీ లీటర్స్, ఎంత నవీన్, కాదనుకుంటా. అంటే ఫుల్ అంటే 720 ml అండి. అక్కడ మనకి థమ్స్అప్ బాటిల్ లాగా లీటర్ అంటే 1.25 liters ఎవరనుకుంటా. అలా ఇస్తే వీళ్ళందరూ ఇక ఫుల్ చిల్ అవుతారు. 180 degrees మన ఫుల్ సర్కిల్ ఎంత అండి, ఎన్ని డిగ్రీస్ ఫుల్ సర్కిల్ అంటే డబల్. అర్థమైందా ఇప్పుడు? ఇది మీరు సింపుల్గా ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, మంత్లీ అయితే డివైడెడ్ బై 12, క్వార్టర్లీ అయితే డివైడెడ్ బై 4, హాఫ్ ఇయర్లీ అయితే డివైడెడ్ బై 2, నెంబర్ ఆఫ్ డేస్ అయితే డివైడెడ్ బై 3. 99% ఈ ఫార్ములతో అవసరం రాదండి, ఎందుకంటే ఇక్కడ మోర్ దెన్ 10 ఉంది కాబట్టి మీరు మోర్ దెన్ 10 times చేయాలి కాబట్టి ఇక్కడ వాల్యూ ఇచ్చేసి ఇలా ఇచ్చేస్తారు. వాల్యూ చేసాను ఇచ్చిన హాఫ్ ఇయర్ సెమీ యాన్యువల్ అన్నాడు కాబట్టి 12 times చేయాలి. మనం 12 times చేయాలి. మనం ఏం చేస్తాం, 1 2 3 చేసేలోపు ఒక నెంబర్ అక్కడ ఎగిరిపోయింది, ఆప్షన్ ఆన్సర్ రాంగ్ వచ్చింది. 12 times చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్త చేయాలి, అక్కడ వాల్యూస్ ఇవ్వకపోతే. పైన మీకు ఎన్నిసార్లు నెంబర్ చేంజ్ అవుతుందో చూసుకోండి. రైట్ సైడ్ స్టెప్స్ ఉంటాయి కదా, లెఫ్ట్ సైడ్ టాప్లో 3 times 3 6 అని యాడ్ అవుతూ ఉంటుంది. +3 = కొట్టినప్పుడు
3 నుంచి 6 నుంచి 9కి ఎందుకు ఒకేసారి 3 స్టెప్లు యాడ్ అయిపోతున్నాయండి అక్కడ. అందుకే ఇక్కడ 3 స్టెప్స్ కింద కౌంట్ అవుతుంది. సరే నెక్స్ట్ క్వశ్చన్ ఎవరమ్మా? క్వశ్చన్ ఇప్పుడు 39 కదా. బ్యాలెన్స్ $140 అండి. 12,640 అనేది వచ్చింది. 12 అని. సరే ఇప్పుడు ఎలా చేయాలి చెప్పండి. సరే మిడిల్ నెంబర్ నుంచి స్టార్ట్ చేయమంటున్నా, బట్ మనం జనరల్గా థింక్ చేస్తే డైరెక్ట్ ఆప్షన్ ఏంటో మనకు తెలిసిపోయిద్దండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాడు కాబట్టి +5% చేయాలండి. అవునా? మనకి ఇచ్చిన వాల్యూ ఎంత? ఇన్ కేస్ ఇక్కడ మనకి 17 మీద ఇస్తే మనం 17,000 మీద తీసుకోవాలండి. 2 ఇయర్సే కాబట్టి పెద్దగా వేరియేషన్ రాదు. ఇంకోటి 17,000 మీద 10% చేస్తే కనీసం 1,700 రావాలిగా. సింపుల్ ఇంట్రెస్ట్ అయితేనే 1,700 రావాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంకెక్కువ రావాలి. ఓకేనా? సో మనం ఇక్కడ చిన్న ఆప్షనే తీసుకోవచ్చండి. వెరిఫై చేసుకుని చూసుకోండి. 16,000 +5% +5. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క లాజిక్ ఉంటుందండి. లాజిక్ ప్రకారం వెళ్తే జాగ్రత్తగా పెట్టుకోండి, జాగ్రత్తగా ఆలోచించుకోండి. 16,000 తీసుకోండి. 16,000కి +5% దాంట్లో నుంచి అదేంటిదని టోటల్ అమౌంట్ ప్రిన్సిపల్ తీసేయాలిగా. మనకు వచ్చిన ఇంట్రెస్ట్ అమౌంట్ కావాలంటే ప్రిన్సిపల్ ఎంత మనకి ఇక్కడ మనం ఏదైతే అమౌంట్ తీసుకున్నామో అదే ప్రిన్సిపల్ అండి. 16,000 అనేది ప్రిన్సిపల్ అమౌంట్. 1640 అనేది ఇంట్రెస్ట్ అమౌంట్. క్వశ్చన్లో మనల్ని అడిగింది ఏదైనా ఒక క్వశ్చన్ సాల్వ్ చేసుకుందాం. అక్కడి నుంచి స్టార్ట్ చేసాం, 30 నుంచే కదా స్టార్ట్ చేసాం. అర్థం కాలేదు. మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏం చేయాలి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏం చేయాలి మనం చెప్పి ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఇస్తే దాన్ని మాట్లాడడం సైలెంట్గా ఉండాలి. ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఇస్తే దాన్ని యాడ్ చేయాలి. ఎన్నిసార్లు యాడ్ చేయాలి? ఎన్ని ఇయర్స్ ఇస్తే అన్ని ఇయర్స్. ఇక్కడ యాన్యువల్ అన్నాడు కాబట్టి ఇయర్స్ ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు వేస్తే సరిపోద్ది. ఆప్షన్ మెథడ్ చేద్దామండి. ఫస్ట్ 16,000 తీసుకోండి. 16,000కి +5% +5%. ఇక్కడ మనకి ఇచ్చింది ఇంట్రెస్ట్ అమౌంట్ అండి. ఇంట్రెస్ట్ ఇక్కడ మనకి ఇచ్చారు, క్లియర్గా ఇచ్చారు కదా. ఆన్ వాట్ సమ్ విల్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అట్ 5% విల్ బి 1640. ఇది ఇంట్రెస్ట్ అమౌంట్ అండి. మనం ప్రిన్సిపల్ ఎంతో కనుక్కోవాలి. అర్థమైందా? ఇది కన్ఫ్యూజ్ అయ్యావు. మనం ఎంత తెలుసుకున్న ఫార్ములా ఏంటి? A = 3 + 6% హోల్ పవర్. టోటల్ అమౌంట్ ఎంత అండి? మనకు ఆప్షన్ కదా, ఆప్షన్ చూస్ చేసుకుని తెలిసింది. ప్రిన్సిపల్ ఎంత మనకు తెలియదు. ప్రిన్సిపల్ నెక్స్ట్ అనుకుందాం. అయితే నాకు క్వశ్చన్లో ఇచ్చిన పాయింట్ ఏంటి? 1640 అనేది ఇంట్రెస్ట్ యాడ్ అయింది అన్నాడు. ఇప్పుడు ప్రిన్సిపల్ X అయితే అమౌంట్ ఎంత అవుతుందండి? X + 1640నేనా? ఓకేనా? సో X + 1640 = X + ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి? 5% హోల్ చేస్తే జనరల్ మెథడాలజీ ఇవన్నీ మనతో ఈ పనులు కాదంటావా? లాస్ట్ ప్రాబ్లం ఫర్ టుడే తెలియకుండా. నో ప్రాబ్లం. రెడీ?
ధనుష్ మన క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి ఏంటి చెప్పు. ఏమేమి ఇచ్చాడు? లాస్ట్ ఇచ్చిన అమౌంట్ ఏంటిది? అది ఏంటిది? ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మనం ఏం చేయాలండి? ఆప్షన్ మధ్య ఆర్ఎల్స్ ఇన్ ది సేమ్ వే ఈ మెథడ్లో ఏం చేయొచ్చు, బట్ ఇలా సాల్వ్ చేస్తే టైం పోతుంది. డోంట్ డూ దట్. ఈ ఆప్షన్స్ నుంచి తీసుకోండి. ఎయిదర్ 22 or 24,000 నుంచి స్టార్ట్ చేయండి. సరే, 1000కి 7%, 7% చేయాలి. 3 టైమ్స్ చేసిన తర్వాత మనం తీసుకునే అమౌంట్ బేసిక్గా మనం ఏం చేస్తామంటే ఇలా 3 టైమ్స్ యాడ్ చేసిన తర్వాత మనం తీసుకున్న ప్రిన్సిపల్ అమౌంట్ మర్చిపోతాం. ఆ ప్రిన్సిపల్ అమౌంట్ దాంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలనే విషయాన్ని మర్చిపోతామండి. ఈ వీకెండ్ మ్యాథ్స్ ఉందంటే ఎగ్జామ్. వస్తుంది. ప్రిన్సిపల్ అమౌంట్ అనేది సపరేట్ చేయాలి. ప్రిన్సిపల్ అమౌంట్ మనం అక్కడ ఎంత తీసుకున్నాం? ఆప్షన్ మీరు ఏది తీసుకున్నారు? పాయింట్ మళ్ళీ మర్చిపోయారు. చెప్పు ప్రాబ్లమ్స్ ఎవరికైనా డౌట్స్? క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ డౌట్స్ ఉంటే